సార్ పోల్ పల్స్ అని చెప్పి ఒక సర్వే వచ్చింది. ఆ సర్వే ప్రకారం ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు సార్? రోజుకు ఒక సర్వే వస్తూనే ఉంది. ఇప్పటికే మనమే చాలా సర్వేలు చెప్పుకున్నాం. నాకు తెలిసి ఒక 40 సర్వేలన్నా కనీసం వచ్చుంటాయి. ఇప్పుడు కొత్తగా 2 సర్వేలు గురించి చెప్పుకోవాలి. ఒకటేమో పోల్ పల్స్, ఇంకోటేమో ఆర్టీవీ రవిప్రకాష్ చేసిన సర్వే. సో, రవిప్రకాష్‌ది ఆల్రెడీ నేను రాయలసీమది చెప్పాను. అప్పుడే చెప్పాను. రాయలసీమలో ఆయన చెప్పిన సర్వేని బట్టి తెలుగుదేశం వస్తదని ఆయన చెప్పబోతున్నాడనేది ఆల్రెడీ చెప్పేశాను. అదేం పెద్ద కష్టం కాదు. ఆయన రాయలసీమది చెప్పాడంటే దాన్ని బేస్ చేసుకొని మిగతావి కూడా ఆయన ఎట్లా చెప్పబోతున్నాడు మనకి ముందే తెలిసిపోయింది. సస్పెన్స్ ఏం లేదు అక్కడ. కాబట్టి ఆల్రెడీ నేను చెప్పాను. నేను చెప్పినట్టే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుందని రవిప్రకాష్ చెప్పాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం మొత్తం కూటమికి 111 సీట్లు వస్తాయని రవిప్రకాష్ చెప్పాడు. దాన్ని కూడా మళ్ళీ డివైడ్ చేశాడు. తెలుగుదేశానికి 95 వస్తాయని, తర్వాత జనసేనకి 13 వస్తాయని, బీజేపీకి 3 వస్తాయని ఆయన చెప్పారు. ఇటు వైసీపీకి 63 సీట్లు వస్తాయి. అంటే 2014 లాగా రివర్స్లో మనకి రవిప్రకాష్ చెప్పాడు. సో, ఇప్పుడు పోల్ పల్స్ అనే ఒక సర్వే నిన్న రిలీజ్ అయింది. ఆ పోల్ పల్స్ సర్వే ఏం చెప్తుందంటే, పోల్ పల్స్ కూడా కూటమి అధికారంలోకి వస్తుంది. 98 నుంచి 104 సీట్లు వస్తాయి కూటమికి. ఒక 51% ఓట్లు వస్తాయి అనేది చెప్తున్నారు. వైసీపీకి ఏమో 54 నుంచి 60 సీట్లు వస్తాయి. ఇది కూడా దాదాపు రవిప్రకాష్ చెప్పిన దానికి దగ్గరగా సీట్లు అటు ఇటుగా ఉన్నాయి. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 42.8% మాత్రమే వైసీపీకి వస్తుంది. సో, వైసీపీకి గతంలో దాదాపు 50% ఓట్లు వచ్చాయి 2019లో. ఇప్పుడు అది 42కు పడిపోయింది. ఇక కాంగ్రెస్కు 3.6 వస్తుందని చెప్తుంది. అదర్స్ 2.4 వస్తుందని. ఇక ఈ 90 104, 54, 60 ఈ సీట్లు కాకుండా హోరాహోరీ పోరాటం ఉంటుంది. 50-50 ఛాన్స్ ఉంటుంది ఇటు వైసీపీ కన్నా కూటమి కన్నా. అట్లాంటివి 23 సీట్లు ఉన్నాయి అని చెప్తుంది. 23 చోట్ల ఏదైనా జరగచ్చు. ఇక లోక్సభ విషయానికి వస్తే కూటమికి 8 వస్తాయి, వైసీపీకి 6 వస్తాయి. కూటమికి 18 వస్తాయి, వైసీపీకి 6 వస్తాయి అనేది సర్వే చెప్తుంది. అట్లాగే వీళ్ళు స్టూడెంట్లను, ఫార్మర్స్ను, బిజినెస్ పీపుల్ను, అన్ఎంప్లాయిడ్ సెక్షన్ను, ప్రైవేటు ఉద్యోగులను, డైలీ లేబర్స్ను, మహిళలను ఇలాగా కూడా సెక్షన్ వైజ్గా కూడా మేము చేసామని డీటెయిల్గా వాళ్ళు ఇచ్చారు రిపోర్టు. ఈ 2 సర్వేలు, ఆర్టీవీ సర్వే అండ్ పోల్ పల్స్ సర్వే 2 కూడా కూటమి అధికారంలోకి వస్తుంది అనేది నిక్కచ్చిగా చెప్తున్నాయి. అయితే చాణక్య సర్వే, పార్థదాస్ చేసిన సర్వేలేమో వైసీపీకి టీడీపీ కూటమి కంటే కూడా మహిళల్లో 15% ఎక్కువ ఉన్నారు. అంటే మహిళలు పెద్ద ఎత్తున వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పారు. మగవాళ్ళ విషయానికి వస్తే ఓన్లీ 3% మాత్రమే కూటమికి ఎక్కువ ఉన్నారు వైసీపీ కంటే. సో, ఓవరాల్గా తీసుకున్నప్పుడు 12% తేడా కనబడుతుంది వీళ్ళిద్దరి మధ్య. సో, దాన్ని బట్టి వైసీపీ అధికారంలోకి వస్తుంది అనేది పార్థదాస్ చాణక్య సర్వే చెప్తుంది. ఇక యూడీసీ సర్వే అని ఒకటి వచ్చింది. అది కూడా వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పింది. అట్లాగే రాజ్దీప్ సర్దేశాయ్ మొన్న జగన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు కొంతమంది ప్రజలను కూడా వెళ్ళి కలిశారు ఆయన. అప్పుడు ఆయన ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో ఆయన ఏం చెప్తున్నా అంటే, ఎప్పుడూ లేనంతగా టైట్గా ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. హోరాహోరీ ఉంది 2 పార్టీల మధ్య. బట్ 2 అంశాలు మాత్రం డిసైడ్ చేస్తాయి. ఆ 2 ఏంటంటే రూరల్ ఓట్స్, రూరల్ పీపుల్ ఎవరి వైపు ఉన్నారు, అట్లాగే మహిళలు ఎవరి వైపు ఉన్నారు, ఈ 2 అంశాలు మాత్రం ఉంటాయి అని చెప్పాడు. దాన్ని వైసీపీ వాళ్ళు ఇండైరెక్ట్గా మాకు రూరల్ ఓటు మా వైపే ఉంది, మహిళలు మా వైపే ఉన్నారు, అర్బన్ అండ్ మెన్ వీళ్ళు మాత్రమే కూటమి వైపు ఉన్నారు కాబట్టి మేమే గెలుస్తామని వాళ్ళు చెప్పారు. అది కొంతవరకు నిజమే. ఎందుకంటే ఏది నిజం, రూరల్ ఓటు ఎవరి వైపు ఎక్కువగా ఉంటే వాళ్ళు గెలుస్తారు. ఇక్కడ మన తెలంగాణలో కూడా చూసాం కదా, తెలంగాణలో అర్బన్ ఏరియాలో బీఆర్ఎస్కి స్ట్రాంగ్గానే ఉంది, కానీ రూరల్ ఓటు షిఫ్ట్ అయింది కాంగ్రెస్ వైపు. సో, అందుకని రూరల్ ఓట్ అనేది ప్రెడామినెంట్గా ఉంటుంది.
అక్కడ కూడా ఇప్పుడు ఏంటంటే ఈ పథకాలు తీసుకున్న వాళ్ళు దాదాపు 2 కోట్ల మంది ఉన్నారు, రకరకాల పథకాలు. అందులో కూడా ప్రధానంగా రూరల్ అండ్ మహిళలకు రకరకాల పథకాలు అందుతున్నాయి. సో వాళ్ళందరూ కూడా మనకి ఎవరొచ్చినా కూడా ఇవి ఇవ్వరేమో, జగన్ అయితే ఆల్రెడీ 5 ఏళ్ళు ఇచ్చాడు. రెండోది ఏంటంటే ఇంతకుముందుకి జగన్ ప్రభుత్వానికి తేడా, ఇంతకుముందు పథకాలు జనాల్లోకి వెళ్ళేసరికి మధ్యలో లీకేజెస్ ఎక్కువ ఉంటాయి. మధ్యలో మధ్యవర్తులు వాళ్ళు వీళ్ళు తినేయడాలు రకరకాలుగా ఉంటాయి. కమిషన్లు ఇవన్నీ ఇప్పించడానికి కమిషన్, మనకు వచ్చే పథకానికి మనకు రావాలంటే కమిషన్ ఇవ్వాలి. ఇట్లాంటివి ఉండేవి. జగన్ వచ్చి ఏం చేశారు, డీబీటీ పెట్టాడు, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్. కాబట్టి డైరెక్ట్గా బెనిఫిషియరీ అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి డబ్బులు, ఎటువంటి లీకేజెస్ లేవు. ఇది బాగా అలవాటైపోయారు. లేకపోతే నిజానికి ఇంతకుముందంతా ఈ ముసలోళ్ళ వీళ్ళందరూ పెన్షన్ వాళ్ళందరూ పోయి తీసుకునేవాళ్ళు, ఎక్కడికో వెళ్ళి ఏదో ఆఫీసుల చుట్టూ తిరిగి తీసుకునేవాళ్ళు. ఇవాళ ఇళ్లల్లో ఈగిపోతే వాళ్ళు హర్ట్ అయిపోతున్నారు, ఎందుకంటే అలవాటు చేసేసారు. 4 ఏళ్ళుగా జగన్ 5 ఏళ్ళుగా అలవాటు చేసేసారు. అందువల్ల ఇప్పుడు ఒక నెల మీరు వెళ్ళి తీసుకోండి అంటే కూడా వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. దాని మీద తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఎప్పుడైనా మనుషులు ఏంటంటే ఒక దానికి అలవాటు అయిపోయి సడన్గా మారితే దాన్ని తట్టుకోలేరు. స్లోగా చేంజ్ తీసుకొస్తే ఓకే, కానీ సడన్ చేంజ్ అంటే దానికి అడాప్ట్ అవ్వడానికి మళ్ళీ టైం పడుతుంది. సో ఆ చేంజ్ని వ్యతిరేకిస్తారు. సో అలాగా జగన్కి రూరల్ ఓటు అండ్ మహిళల ఓటు ఉండే అవకాశం అయితే ఉంది. కానీ ఇప్పుడు ఇంకా మనకి ఈరోజు 5th కాబట్టి ఇంకా 13వ తేదీ 8 రోజులు ఉంది. సో ఈ 8 డేస్లో ఏమన్నా ఇటువైపు మొగ్గే అవకాశం ఉందా, కూటమి వైపు వాళ్ళు ఎంత మొగ్గుతారు? ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఇటు వైసీపీకి అటు కూటమికి కూడా వాళ్ళ సంప్రదాయ ఓటు అనేది ఉంటుంది. 40% అనుకుంటే మధ్యలో ఈ 20% ఓట్లు ఏదైతే ఉంటాయో దాన్ని స్వింగ్ ఓట్ అంటారు. ఆ స్వింగ్ ఓటు ఎవరి వైపు ఇదవుతుంది? ఇంకా అన్డిసైడింగ్గా ఉన్నారా, లేకపోతే ప్రజలందరూ డిసైడ్ అయిపోయారా ఎవరికి ఓటేయాలో అనేది ఇంకా కన్ఫ్యూజ్గానే ఉంది. ఎందుకంటే సర్వేలు చూస్తేనే మనకి కన్ఫ్యూజ్గా ఉన్నాయి సర్వేలు. కొన్ని సర్వేలు ఏమో ఈ తెలుగుదేశం కూటమి, కొన్ని సర్వేలు వైసీపీ అంటున్నాయి. ఇప్పుడు ఈవెన్ ఆర్టీవీ సర్వే కూడా కొంత సంచలనమే క్రియేట్ చేసింది. ఎందుకంటే చాలా కాలం తర్వాత రవిప్రకాష్ కనబడి ఆయన చెప్పడం. సో ఒకప్పుడు 2004లో రవిప్రకాష్ TV9లో అప్పట్లో తెలుగుదేశం రాదు కాంగ్రెస్ వస్తుందని చెప్పినప్పుడు ఎవరు కూడా నమ్మలేదు, కానీ అదే నిజమైంది. సో మళ్ళీ అదే రవిప్రకాష్ ఇప్పుడు చాలా డీటెయిల్గా సర్వే చేసి ఆయన డీటెయిల్గా 2-3 రోజులు ప్రజెంట్ చేశాడు. మరి ఆ సర్వే నిజమవుతుందా లేదనేది చూడాలి. మరోవైపు ఈనాడు కూడా సర్వే చేసింది. ఈనాడు ఎట్లాగో తెలుగుదేశం పత్రికే కాబట్టి తెలుగుదేశం వస్తుందని చెప్తుంది తప్ప తెలుగుదేశం రాదని ఈనాడు చెప్పదు కదా. కాబట్టి అది కూడా సిమిలర్గానే రవిప్రకాష్ సిమిలర్గా ఉంది. మరి రవిప్రకాష్ కూడా జగన్ క్యాంటీ అనేది ఎప్పటి నుంచో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆ సర్వే ఎంత నమ్మాలి అనేది వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. దాని మీద వీడియోలు కూడా వాళ్ళు పెడుతున్నారు. ఏదేమైనా సర్వేల ద్వారా ఈ స్వింగ్ ఓటర్ మైండ్ ఇప్పటివరకు అన్డిసైడెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మైండ్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఈ సర్వేలు ట్రై చేస్తున్నారు. అంటే విన్నింగ్ అనే దాని పట్ల గెలిచే వాళ్ళకే వేద్దాం అనుకొని ఒక మైండ్ సెట్ని ప్రిపేర్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. అంటే ఎక్కువ సర్వేలు వచ్చేయడం వల్ల సర్వేలు నమ్మడం మానేశారు జనాలు. ఇప్పుడు ఎవరు సర్వేల గురించి మాట్లాడుకోవాలి, ఎక్కడికి పోయినా సర్వేలు, ఆ సర్వే అంట ఈ సర్వే అంటే ఎవడు మాట్లాడుకోవడం మానేశారు. సో ఎందుకంటే అది అందరికి తెలిసిపోయింది జనాలకి. ఇది పెయిడ్ సర్వేలు అన్నీ కూడా వీళ్ళు చేసేది ఇరువైపులా పెయిడ్ సర్వేలే అన్న అభిప్రాయం జనాలకు వచ్చేసింది. ఎందుకంటే అంత కన్ఫ్యూజ్డ్గా ఉన్నాయి ఇవి.